సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జగన్. కళ్యాణ్ గారు, గీత అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వచ్చిన ఒక సమస్యని దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, సమస్య మాత్రం చాలా పెద్దదిగానే వెళ్ళిపోయింది. అయ్యో, ఏమి దిక్కు తోచక మన దాకా వచ్చింది. కాల్ చేసానండి. తప్పకుండా. హలో హలో, నమస్తే అండి. గీత గారా? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. మేడం, మెయిల్ చేశారు మాకు. అవును మేడం, మీకు మెయిల్ చేశాను నేను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. అమ్మ గీత, నమస్తే అమ్మ. చెప్పమ్మా సమస్య ఏంటో. మాది వరంగల్ సార్. నాది రీసెంట్ గా పీజీ అయిపోయింది. ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు సార్, పెళ్లి సంబంధాలు. ఓకే, ఏమో ఉద్యోగం చేయాలనుకోవట్లేదా? ఏం లేదు మేడం. ఓకే, నాకు ఇంకా ఎవరు లేరు. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. ఎవరి దగ్గర పెరిగావు? మా అమ్మమ్మనే పెంచింది మేడం. ఓకే. మా నాన్న కూడా తాగుతూ ఇంకా అలా చనిపోయిండు. ఇంకా మా అమ్మమ్మనే నన్ను పెంచింది, అమ్మమ్మనే చదివించింది, మొత్తం అమ్మమ్మనే చూసుకుంది. సిబ్లింగ్స్ ఎవరు లేరమ్మా? అన్నదమ్ములు ఎవరిని? ఎవరు లేరు సార్. ఇప్పుడు నా ఏజ్ 25. అందుకే మా అమ్మమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తారు. కానీ నాకు వచ్చిన ప్రతి మ్యాచ్ క్యాన్సిల్ అవుతుంది మ్యామ్. పెళ్లి చూపుల దాకా వస్తున్నారా గీత? వస్తున్నారు మేడం. సుమారుగా ఎన్ని క్యాన్సిల్ అయి ఉంటాయి? ఒక 4-5 అయినాయి మేడం. ఓకే, రీజన్ ఏమైనా చెప్తా ఉన్నారా? రీజన్ అదే, అంటే నా గురించి బ్యాడ్ గా అనేసి చెప్తురు. అంటే నీకు పాస్ట్ ఉన్నట్టా లేదంటే పాస్ట్ ఇప్పుడు నడుస్తున్నట్టా? నాకు పాస్ట్ ఏం లేదు సార్. లేదు, కానీ అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటని అడుగుతున్నానమ్మా. వాళ్ళకి నా గురించి ఎవరో బ్యాడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే ఎవరితోనో పరిచయంలో ఉంది అని చెప్తున్నారా? ఈ అమ్మాయిని చేసుకోకండి అని అట్లా చెప్తున్నారా అని అడుగుతున్నారమ్మా. ఈ అమ్మాయిని చేసుకోకండి అని అంటురు మేడం. కానీ ఇదంతా చేపిస్తుంది నా ఫ్రెండ్ అని తెలిసింది. ఫ్రెండ్ అంటే అమ్మాయా అబ్బాయా? అమ్మాయే మేడం. అమ్మాయే. మీకు సంబంధం ఎవరైతే మిమ్మల్ని వద్దు అని చెప్తున్నారో వాళ్ళతో మీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడారా? ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు మా అమ్మాయి గురించి అని మీ అమ్మమ్మ కానీ ఇంకా ఎవరైనా మాట్లాడటం జరిగిందా? అంటే మేడం, మాకంటూ ఉండేది అమ్మమ్మ ఒకటే కాబట్టి అమ్మమ్మ ఏం అడగలేకపోయింది. మేము ఏమనుకున్నామంటే, మేము కట్నం ఎక్కువ ఇచ్చుకోలేని స్తోమతం అది. అందుకు కట్నం వలన ఏమన్నా అనేసి డ్రాప్ అయ్యారేమో అని మేము అనుకున్నాం మేడం. ఓకే, కానీ కాదన్న విషయం, అంటే ఇట్లా నీ మీద ప్రచారం జరుగుతుందన్న విషయం మీకెట్లా తెలిసింది? అంటే ఎట్లా పడితే ఎట్లా బాయ్స్ చాలా మంది నాకు మెసేజెస్, కాల్స్ చేస్తున్నారు. ఏమని? ఎట్లా అంటే, మిస్ లవ్ యూ, నన్ను ఎందుకు వదిలేసావు, నువ్వంటే ఇష్టము అన్నట్టు మెసేజెస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్నాయి మీకు? వస్తున్నాయి మేడం. ఓకే ఓకే. సుమారుగా ఎన్ని మెసేజ్లు వచ్చినాయి? ఎన్ని నెంబర్ల నుంచి వచ్చినాయి? సార్ నాకు ఒక 5-6 నెంబర్స్ నుంచి వస్తూనే ఉన్నాయి సార్, డైలీ వస్తూనే ఉంటాయి. మరి ఎలా ఊరుకున్నావు చెప్పించి కొట్టకుండా? అంటే నాకంటూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి నేను సైలెంట్ ఉండిపోయా సార్. కానీ దీని అంతటికి మూల కారణం నీ ఫ్రెండ్ అని ఎలా చెప్తున్నావు? వాళ్ళే చెప్పిరు. నేను అడిగా, కొంచెం మాట్లాడితే వాళ్ళు ఉండి నీ ఫ్రెండ్ ఇదంతా చేపిస్తుంది అని చెప్పిరు. ఫ్రెండ్ వకాలతో తీసుకుని మాట్లాడేటటువంటి వాళ్ళు అంత సింపుల్ గా మీ ఫ్రెండే చెప్తుందని ఎందుకు ఒప్పేసుకున్నారమ్మా అంత ఈజీగా? అంటే బెదిరించా మ్యామ్. అది ఓపెన్ అప్ గా అయ్యారు. ఇంకా మీ ఫ్రెండ్ ఇదంతా చేసిందని చెప్పిరు. నేను నా ఫ్రెండ్ అడిగితే, నువ్వు నా పెళ్లి క్యాన్సిల్ చేసావు కాబట్టి నేను నీ పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నా అనేసి అని. ఫ్రెండ్ ఎవరు, ఎక్కడి నుంచి నీకు పరిచయం? తన పేరేంటి చెప్పు. అవని మేడం. అవని. ఎక్కడ ఫ్రెండ్ తను నీకు? డిగ్రీ ఫ్రెండ్స్ మేమిద్దరం. ఓకే. తను ఎలా అంటే అందరితోటి మూవ్ అప్ అయ్యేది, బాయ్స్ తో ఎక్కువ మాట్లాడుతుంది. బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, 4-5 మంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఇంకా బాయ్స్ తోనే ఎక్కువ మాట్లాడుతుంది. వీడియో కాల్, చాటింగ్, ఎనీ టైం బాయ్స్ తోనే మాట్లాడుతుంది. తనకు ఒకసారి మ్యాచ్ ఫిక్స్ అయింది మ్యామ్. ఎవరికి? అవనికి మ్యాచ్ ఫిక్స్ అయింది మేడం. ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఓకే. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా తను అలానే బాయ్స్ తో మాట్లాడడం, వాళ్ళని కలవడం, బయటికి వెళ్ళడం ఇలా చేస్తూ ఉండే. నేను అది తప్పు అని తనకు చెప్పా అంతే. మీ ఇంట్లో వాళ్ళకి గానీ, నీకు ఎంగేజ్మెంట్ అయిన అతనికి గానీ తెలిస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లం అయ్యిద్ది, నీకు ఇలా చెయ్యకు, ప్రజెంట్ ఏదో చేసావు వదిలేసేయి, అయిపోయింది, ఇంకా తర్వాత నీ ఫ్యూచర్ అంతా అతనితోటే ఉంది, అతనికి తెలిస్తే బాగోదు, మంచిగా ఉండు అని చెప్పా మ్యామ్. ఈ అవనికి నీకు మధ్యన ఈ సలహా ఇవ్వక ముందు ఇలాగ నువ్వు ఒక మెచ్యూర్ లేడీకి మంచిగా ఉండేదంటే? నేను అమ్మాయికి ఇట్లా చెడ్డు ఏదన్నా, ఇప్పుడు ఎవరితో అన్నా వెళ్తా అంటే వెళ్ళు అంటే మంచి,
నేను అట్లా చేయకు అంటే చెడ్డదాన్ని. తను అనుకున్నట్టుగా మీరు ప్రవర్తిస్తేనే మంచిగా అయితే కరెక్ట్ చేయటం కానీ అడ్వైస్ సలహా ఇవ్వటం అయితే కనుక తనకు నచ్చదు. సో ఆల్రెడీ నీకు ఎంగేజ్మెంట్ కుదిరింది కాబట్టి నువ్వు ఆ పాత అబ్బాయిలతో మాట్లాడటం కరెక్ట్ కాదంటే అది ఎలా రిసీవ్ చేసుకుంది అమ్మాయి? ఇంకా నా లైఫ్ నా ఇష్టం, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నేను మాట్లాడుతున్నా కదా, నీకేంది ప్రాబ్లం అన్నట్టు సీరియస్ గా డిస్కస్ అయింది. మా ఇద్దరి మధ్య లొల్లిలు అయినాయి. సర్లే, నువ్వు అంత డిస్కషన్కి ఎందుకు వెళ్ళావు? అమ్మాయి అలాగే విందని నీకు ముందు నుంచే తెలుసు కదా. అంటే సార్ నా ఫ్రెండ్ అనేసి నేను చెప్పా. వినేవాళ్ళు ఫ్రెండ్స్ అమ్మా, విన్న వాళ్ళకి నువ్వేం చేస్తావు? నువ్వు చెడ్డవలేదు ఇక్కడ. సరే, ఇంకా అలా మాట్లాడుతూనే ఉందా ఆ అబ్బాయితో? అట్లనే మాట్లాడుతూ ఉండే. ఇంకా నేను అట్లా మాట్లాడకు, మంచిది కాదు, తర్వాత ఫ్యూచర్ లో నీ హస్బెండ్ కి తెలిసే ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని నేను ఇప్పుడు నీకు ప్రెసెంట్ గా చెప్తా, మంచిగా ఉండు, బాగుండు, అన్ని వదిలేసే అని. ఓకే, ఇంతకీ అమ్మాయికి పెళ్ళయింది అతనితో? పెళ్ళి అవ్వలేదు మేడం, తనది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని. గీత, సార్ నేను అనేది ఏంటంటే కేవలం నీకు ఒక్కదానికే ఈ అమ్మాయి ఇలాగా బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతుందని తెలుసా, లేదంటే జనరల్ గా అందరికీ తెలుసా? సార్ అందరికి తెలుసు సార్. అంటే ఇంకా తను అంత మందితో మాట్లాడుతున్నప్పుడు అందరికి తెలిసే ఉంటది కదా. ఓపెన్. ఓకే, కానీ నీ ప్రమేయం అంటూ ఏమీ లేదు అందులో? ఏమీ లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అతనికి ఎలా తెలిసిందో తెలియదు సార్, వాళ్ళకి కూడా తెలిసింది, తెలిసే క్యాన్సిల్ చేసుకోరు పెళ్లి. ఎలా ఉంటది సార్? అదే మరి అంత బరితెగింపు అమ్మాయి. చెప్పమ్మా. నీకంటూ అందరు ఉన్నారు, నీకేమైనా చూసుకోవడానికి వస్తారు, ఎవరు రారు అని. అదేలే. ఆ అమ్మాయి ఎలా అనుకుందంటే ఇంకా నాకు అందరు ఉన్నారు కదా, నాకు అంత మంచి సంబంధం వస్తుంది, నాకు తనకి కుళ్ళు ఎక్కువై నా పెళ్లి క్యాన్సిల్ చేసింది అని అనుకుంటుంది. నువ్వు ఈర్చపడుతున్నావు అని చెప్పి నువ్వే క్యాన్సిల్ చేసావు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా కాబోయే అబ్బాయికి చెప్పింది నువ్వే అన్నట్టు అమ్మాయి అనుమానమా? అట్లా అనుమానం పడి నా ప్రతి మ్యాచ్ క్యాన్సిల్ చేస్తుంది సార్. నువ్వు ఫోన్ చేసి అడిగావా? అడిగా సార్, నువ్వు నాకు ఇలా చేసావు కాబట్టి నీకు కూడా అలా చేస్తా అనేసి అంటుందా. ఒప్పుకుందా? నా మ్యాచ్ నీ వల్లే క్యాన్సిల్ అయింది కాబట్టి నీది కూడా ఇలానే అవ్వాలి, నిన్ను కూడా పెళ్లి చేసుకొని ఇవ్వను అనేసి అన్నది. అంటే ఇక్కడతో ఫుల్ స్టాపా? ఇంకా రానున్న సంబంధాలు కూడా చెడగొడుతూ ఉంటదా? ఇంకా తను ఉన్నంత వరకు తను నాకు ఎవరితో పెళ్లి చెయ్యనివ్వను అనేసి అన్నది సార్. ఇంత సాటిస్ఫై ఏంటమ్మా అమ్మాయి? ఈ అమ్మాయి నీకు ప్రాణ స్నేహితురాలని ఎలా నమ్మేవమ్మా ఇంతకాలం బట్టి? ఈ అమ్మాయి చేసేది వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? ఎవరి మాట వినదు సార్. మొండి ఘటం. అందమైన జీవితం ద్వారా నువ్వు ఏం కోరుకుంటున్నావు చెప్పు? ఏ మ్యాచ్ వచ్చినా కూడా ఆమె క్యాన్సిల్ చేసేస్తుంది. నాకు వేరే దారి లేదు, ఇంకెవ్వరు కూడా లేరు నాకు హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఏమైనా సంబంధాలు పైప్ లైన్ లో ఉన్నాయమ్మా? అది కూడా చెడిపోతుందేమో అని భయంతో. అదేలే, ఈ అమ్మాయిని అట్లా చెయ్యొద్దు అని మాట్లాడమంటావు నువ్వు, అంతేనా? మేడం, నాకు ఏదో ఒక సొల్యూషన్ తన నుంచి రావాలి మేడం. ఫస్ట్ చెయ్యొద్దు అనేటటువంటి మాట ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసే ముందు అసలు ఆ అమ్మాయి బ్రెయిన్ లో ఉండేటటువంటి అపోహను మనం తొలగించాలమ్మా. ఈ రోజు ఒక మ్యారేజ్ చెడేటప్పటికి దానికి కారణం నువ్వే అనేటటువంటి ఆలోచన అమ్మాయి బ్రెయిన్ నుంచి ఫస్ట్ అది బ్రెయిన్ వాష్ చేయాలి మనం. అవును. లేదు సింపుల్ గా అమ్మాయి ఇలా చేయకమ్మా బంగారు తల్లి అంటే కనుక ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక మ్యాచ్ క్యాన్సిల్ అయింది అనుకో, మళ్ళీ ఇంకా తనకి మ్యాచెస్ రావటం జరగలేదంటావమ్మా గీత ఇప్పటి వరకు? ప్రచారం అయిపోయింది మేడం, అది బయట బాగా స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత ఊర్లో అందరికి తెలిసిపోయింది. ఇంకంత కాంప్రమైజ్ చూసేటటువంటి ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ దీని ద్వారా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఏం చేద్దాం కళ్యాణ్ గారు, ఒకసారి మాట్లాడదాం అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ సినారియో. చాలా అంటే చాలా అన్యాయం. ఎందుకంటే నువ్వు చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావు, జీవితానికి సంబంధించిన శిక్ష అనుభవిస్తున్నావు. ఈరోజు 5 అబ్బాయిల చేత ఫోన్ చేయించిందో 5వ 6వ సంబంధాలు చెడిపోయినాయి. ఈ 5 వెళ్ళి 10 మందికి చెప్పరని గ్యారంటీ ఏంటి? మేము ఎందుకు ఇంత ఇదిగా ముందుకు వచ్చి మేడం నీ ఈమెయిల్ పికప్ చేసి వెంటనే నీకు కాల్ చేశారు అంటే కనుక ఒంటరిగా పోరాడేటటువంటి ఆడపిల్లలు అంటే ఎప్పుడు కూడా మా యొక్క సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కనుక ఇక్కడ అమ్మమ్మే పెంచింది. 4 అబ్బాయిలు వచ్చి ధైర్యంగా నీకు ఫోన్లు చేసి నిన్ను బెదిరించి నిన్ను ఒక మూలన పడేసినా కూడా గొంతెత్తి మాట్లాడలేనటువంటి పరిస్థితి నీకు సపోర్ట్ సిస్టమ్ లేదు కదా నీకు. సో ఆ సపోర్ట్ కూడా మేము ఇవ్వడానికి రెడీగానే ఉన్నాము. ఫస్ట్ ఆలోచన మార్పు చేయడానికి ఫస్ట్ ఆ ప్రయత్నం చేద్దాం. కాదు కూడదు అనుకుందాం అనుకో, అప్పుడు తన ఆలోచన మొండిగా ఉంటే మన ఆలోచన కూడా మొండిగా ఉంటుంది. ఓకేనా? ఒకసారి మరి తన లైన్ లోకి తీసుకుంటావా? నీ ఫోన్ ఎత్తుతుందా? అమ్మాయి ఎత్తి నువ్వు క్యాజువల్ గానే మాట్లాడు. అంటే మేము బ్యాక్గ్రౌండ్ లో ఉన్నామని తెలియకుండా అసలు అమ్మాయి టోన్ ఏంటి, వ్యవహారం ఏంటి మనకు కొంతవరకు అసెస్మెంట్ అవుతుంది కాబట్టి నువ్వు క్యాజువల్ గానే మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపో. హలో, చెప్పేంది కాల్ చేసినావు? ఎందుకే నువ్వు నా లైఫ్ తో ఆడుకుంటున్నావు, నా లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నావు. అవని నేనేం స్పాయిల్ చేసింది? నువ్వు నా లైఫ్ స్పాయిల్ చేసినావు. నువ్వు నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసినావు. నేను మంచిగా ఇప్పుడు యుఎస్ లో సెట్ అయ్యేదాన్ని, నువ్వు కుళ్ళుతోని నా మ్యాచ్ మొత్తం చెడగొట్టినావు.
అవన్నీ నువ్వు బాగుండాలని నేను మంచి ఏం బాగుండాలి నువ్వు పోయి చెప్తే వాళ్ళు నా మ్యాచ్ క్యాన్సిల్ చేసిర్రు. నేను ఇంకా ఇప్పుడు వట్టిగా ఇంట్లోనే ఉంటున్నా. అప్పుడు నన్ను మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిట్టారా, నీకెవరు లేరని చెప్పేసి నాకు అందరు ఉన్నారని చెప్పేసి ఇట్లా చేసినావు కదా నువ్వు. అవన్నీ ఒకటి నేనైతే ఏం లేదు. నువ్వు 10 మందితో మాట్లాడుతావు, 10 మందితో తిరుగుతావు, బయటికి పోతున్నావు, ఊరంతా తెలియకుండా ఉంటదా? అవును నేను తిరుగుతా, నా లైఫ్ నా ఇష్టం, నీకెందుకు మధ్యలో? నువ్వు మంచిగా ఉండాలి, ఫ్యూచర్ లో బాగుండాలని నేను చెప్పినా. నీకు ఎవరు ప్రపోజ్ చేయలే, నీకెవరు కాల్ చేయలేరా? నీకు ఇప్పుడు ఇంత కుళ్ళు కదా నా పైన ఇంత బ్యాడ్ గా చెప్పడం నువ్వు? ఇప్పటికి నేను 2 years అవుతుంది ఇంట్లో ఉండి, నాకు ఇంకా ఏ మ్యాచ్ కూడా వస్తలే. నువ్వు అదంతా తీసుకున్నావు, నేనేం చేసినావు నీకు? నేనేం నాకు వచ్చే ప్రతి మ్యాచ్ ని క్యాన్సిల్ చేస్తున్నావు. చెప్పేది నేను గీత, ఫస్ట్ నేను బరాబర్ క్యాన్సిల్ చేస్తాను ఇది. ఇన్ కేస్ నీకు వేరే ఏమైనా నచ్చినా నేను పక్కా చెడగొడతా గీత, అది నాకు ఆ రైట్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ నువ్వే స్పాయిల్ చేసిన లైఫ్ ని, అట్లా ఎట్లా ఊరుకుంటా నేను? ఎందుకే అవన్నీ ఇట్లా నాకంటే ఎవరు లేరు అవన్నీ. ఒక్క నిమిషం గీత, మా ఇంట్లో ఎవరు చెప్పిర్రే? నువ్వు చెప్పలే? నువ్వు అందరితో తిరుగుతూ మాట్లాడుతున్నావు అని నాకు ఒకటే కాదు, ఊర్లో అందరికి తెలుసు. అది నా లైఫ్ నా ఇష్టం, నేను ఎవరితోనన్నా మాట్లాడితే ఎట్లనైనా ఉంటా, నీకెందుకే? నేను చచ్చిపోతా, నువ్వు చచ్చిపో, ఏదన్నా పో, నువ్వు ఎక్కడన్నా పో, చచ్చిపో. నువ్వు ఇన్ని అన్నం చేసినప్పుడు నువ్వు చావడమే బెస్ట్ కదా. అవని దరిద్రం వదిలిపోతుంది. హలో అవని అమ్మా, అవని ఎవరు? అవని నేను జయానమ్మ, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో నేను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, మొత్తం వింటూ ఉన్నాము. ఒకసారి నీతో మాట్లాడించమని చెప్పేసి తను మాకు మెయిల్ చేసింది, మొత్తం విన్నాం మేము కూడాను. ఏంటి అవని నువ్వు మాట్లాడేది? అసలు నీకు అంత నష్టం ఏం చేసింది గీత? అసలు మీరెవరు మేడం మమ్మల్ని అడగడానికి? నేనేదో అనుకున్నా, నేనేదో చేసుకుంటా. నీ మనసుకి ఏది తోస్తే అది చేసుకుంటా పోతావా? చేస్తా మేడం. నమస్తే అమ్మ, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. చిన్నపిల్లవి ఒక 2 నిమిషాలు ఓపికగా వినమ్మా. వినండి, ఒక్క నిమిషం వినండి. నీ జీవితానికి సంబంధించి నీకు వచ్చేటటువంటి సంబంధాలు చెడగొట్టుకుంటే మేము ఎవరు అని అడగచ్చు. నువ్వు అమ్మ ఎందుకమ్మా అలా చెడగొట్టుకుంటావు? ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో మాట్లాడి వచ్చిన సంబంధాలు ఎందుకు చెడగొట్టుకుని జీవితాన్ని పాడు చేసుకో. నువ్వు ఇక్కడ వేరే అమ్మాయి యొక్క జీవితంతో గేమ్స్ ఆడుతున్నావు. ఇక్కడ మేము మర్యాదపూర్వకంగా నీకు ఫోన్ చేసావు, అమ్మ బంగారు తల్లి అన్నట్టే మాట్లాడుతున్నావు. నువ్వు అదే మర్యాద ఇచ్చి ఒక 2 నిమిషాలు మేము చెప్పేది విను. నీకు, మీ కుటుంబానికి, మీ భవిష్యత్తుకి అందరికీ మంచిది. చచ్చిపోవాలి అనుకుంటే కనుక చచ్చిపోవనేటటువంటిది ఏంటమ్మా మీ స్నేహం? అసలు మీరు స్నేహమేనా? ఎప్పుడైనా కూడా గీత ఎక్కడికక్కడ నీకు అడ్డుపడుతూ నీకు జాగ్రత్తలు చెప్పేటటువంటి గీతే మాకంటే నీకు బాగా తెలుసు. ఒకే ఒక్క నీకు సంబంధించినటువంటి నీ అమెరికాకి ముచ్చటగా అనిపించేటటువంటి అంత గొప్ప సంబంధం అయితే కనుక ఆచితూచి అడిగేసి జాగ్రత్తగా ఉండి గతాన్ని వదిలేసి ముందుకు పోయి ఉంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. నువ్వు అమెరికాలో ఉండేవి, ఈ అమ్మాయికి ఏదో ఒక సంబంధం వచ్చి ఉండేది, హ్యాపీగా ఈ అమ్మాయి ఉండేది. చేతులారా కుంపట్లోకి వెళ్ళి చేతులు పెట్టేసుకుని కాల్ చేసుకుని ఈరోజు నువ్వే కారణం నా జీవితం ఎలా నాశనం అయింది కాబట్టి నీ జీవితం కూడా ఇంకా ఫర్ ఎవర్ నాశనం అంటే కనుక అర్థం పర్థం ఉండాలమ్మా. అసలు గీత ఎప్పుడైనా నీ జీవితానికి ఈ సంఘటన కాకుండా ఈ సంఘటనలో తప్పే చేసిందని అనుకుందాం. ఈ అమ్మాయే ప్రచారం చేసి ఆ అవతల కుటుంబ సభ్యులకి చెప్పిందని అనుకుందాం. ఇది కాకుండా గీత నీ జీవితంలో అన్యాయం చేసేటటువంటి వ్యక్తిత్వం ఉందా గీతకి? ఉందా? నీకు తెలిసినటువంటి గీత గురించి నువ్వు మాకు చెప్పు, మేము వింటాం. మరి ఒక్క సంఘటనతో ఎలా అమ్మా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తావు? అంటే అది మ్యారేజ్ విషయం కదా మేడం. అమ్మ మాటల వరకు అయితే ఓకే అమ్మా, ఇక్కడ చేతల వరకు వచ్చింది. ఒక ఆడపిల్లకి అతి పవిత్రమైనటువంటిది ఏదన్నా ఒకటి ఉంది అంటే కనుక తన శీలం, తన భవిష్యత్తు, తన జీవితం ఈ రోజు సర్వనాశనం చేశాను నువ్వు తన్ని. సార్ ఇది కూడా నా జీవితం కదా సార్. అమ్మా నీ జీవితానికి ఈ రోజు గీత కారణం అని ఎలా చెప్తావు? అని నువ్వు ఊహించుకుంటున్నావేమో. గీత కారణం ఒకటే నేను అడుగుతున్నాను. అవుని ఎంతమంది ఉన్నారు చెప్పు? నీకు 4-5 అబ్బాయిలతో పరిచయాలు ఉన్నాయంట. ఫ్రెండ్షిప్సా, రిలేషన్షిప్పా, సంబంధాలా ఏంటో మాకు అనవసరం, అప్రస్తుతం అది మాట్లాడటం. ఉన్నప్పుడు ఏమ్మా కేవలం మీరు ఎప్పుడైనా కనుక ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్గా అవనిని ఒక బాయ్ ఫ్రెండ్ కలుసుకుంటే ఓన్లీ గీత ఎదుర్కొంటేనే కలుసుకున్నారా? ఇంకా 3వ కంటికి 4వ కంటికి తెలీదా? తెలుసు సార్, కానీ వాళ్ళందరూ ఈమెలాగా ఆలోచించారు కదా. ప్రాణ స్నేహితురాలు అయినటువంటి గీత గురించి ఒక్క తప్పిదం ఏంటన్నది నాకు చెప్పు. ఆ అమ్మాయి క్యారెక్టర్ లోపం ఒక్కటి చెప్పు, నేను నోరు మూసుకుని వింటా. నా గురించి మొత్తం తెలిసింది ఒక గీతకు మాత్రమే సార్, తను చెప్పకుండా ఇంకెవరు చెప్తారు సార్? అంటే మీ ఫ్యామిలీకి గీత ఒక్కటే తెలుసా? మిగతా నీ ఫ్రెండ్స్ ఎవరు తెలీదా? అంత పరిచయం ఉండదు మేడం. గీత ఒక్కటే ఎక్కువ పరిచయం, ఎందుకంటే మా అమ్మతోని మా నాయనతోని మాట్లాడుతుంది ఆమె. బేసికలీ నిన్ను చూస్తుంటే ఒక పక్క నుంచి జాలేస్తుంది, ఒక పక్క నుంచి కోపం వస్తుంది. ఎదురుగుంటా ఉంటే కనుక ఒక 2 కొట్టాలని కూడా అనిపిస్తుంది. ఎందుకు సార్? నన్ను ఎందుకు కొడతారు సార్ మీరు?
చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఈరోజు గీత ఎవరితో తిరగకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఒక పాస్ట్ అనేటటువంటి చరిత్ర లేకుండా 5 అబ్బాయిల చేత ఫోన్ చేయించుకుని నానా చండాలం అంతా వినవలసి వచ్చింది. ఆ 5 అబ్బాయిల్ని పురమాయించింది కూడా నువ్వే. ఇది పెద్ద క్రైమ్కి తెలుసా? మేము కంప్లైంట్ పెడితే నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి. సార్ అట్లా నా పైన కంప్లైంట్ చేస్తారు సార్ మీరు. నేనేం తప్పు చేయలేను కదా. భ్రమ అనేటటువంటి బేస్ మీద ముందుకెళ్ళేవు, స్టెప్స్ తీసుకున్నావు. ఒకటి ఊహ ఏంటి, మా కుటుంబ సభ్యులకు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి గీత ఒకటే కాబట్టి, గీత ద్వారా తెలిసింది కాబట్టి నాకు వచ్చినటువంటి అమెరికా సంబంధం గీత వల్లే చెడిపోయింది అనేటటువంటిది ఒక ఊహాజనకమైనటువంటి ఒక హైపోథెటికల్ స్టేట్మెంట్స్. దానికి ఎటువంటి ఆధారం లేదు. నువ్వేవైతే తప్పులు చేసావో వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. 5 అబ్బాయిల చేత ఒక ఆడపిల్లకి ఫోన్ చేయించావు. ఆ రికార్డ్స్ అన్నీ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. ఏ సమాధానం అయితే చెప్పుకుంటావో అది పోలీస్ స్టేషన్లో చెప్పుకో. సార్ ఈ ఆధారాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే కనుక ఈ 5 అబ్బాయిలని నేను ఎందుకు పురమాయించి ఈ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి ఆ 5 సంబంధాలు వెళ్ళి ఇంకో 20 మందికి చెప్పి ఈ అమ్మాయి జీవితాంతం పెళ్లి కాకుండా ఉండిపోయినటువంటి శిక్ష ఈ నా గీతకి నేను ఎందుకు వేసానంటే, గీత వెళ్ళి నా కాబోయేటటువంటి భర్తకు చెప్పిందంటే పోలీసులు అప్పుడు అక్కడ నీ కూర్చోపెట్టి బిర్యానీ పెట్టి అప్పుడు నిన్ను అడుగుతారు, ఏంటమ్మా ఏది ఆధారం చూపెట్టు అంటాం. మేము 10 ఆధారాలు తీసుకొస్తాం, నువ్వు ఏం ఆధారం తీసుకొస్తావు? ఈ జనరేషన్ లో అందరు మాట్లాడతారు కదా సార్, బాయ్స్ తోని గర్ల్స్ తోని, అందరు ఫ్రెండ్సే కదా సార్. మేము ఎవ్వరం నీ దాని గురించి, నీ ఫ్రెండ్షిప్ల గురించి మేము మాట్లాడట్లా. నీ ఇష్టం. నువ్వు ఎట్లా గీత చెప్పిందని చెప్తావు, దానికి ఆధారం ఏంటి అది చెప్పు. ఒక్కతే మా ఇంట్లో తెలుసు సార్. నువ్వు చిన్నపిల్లవి, ఇప్పటికైనా కూడా నీలో ఒక మార్పు వచ్చి ఒక ఆలోచన వస్తే కనుక ఫుల్ స్టాప్ పెట్టు, లేదంటే మర్యాదగా ఉండదు. ఇంతకు మించి నేను ఇంకో మాట అన్నాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా? నేను అబ్బాయిలతో మాట్లాడితే డిఫరెంట్ ఏంటంటే కనుక ఇదే యాటిట్యూడ్ నిన్ను కొంప ముంచింది. అది రేపొద్దున ఇంకో సంబంధం వస్తే కనుక నీ గడపకి ఇదే మాట తీరుంటుంది. ఏమంటే అందరూ బ్రాడ్ మైండెడ్ కదండి. మేము ఫోన్లో మాట్లాడితే తప్పేంటంటే మొగుడే ఫ్రెండే. నువ్వు చేసినటువంటి సంభాషణలు ఒక పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత నీ కాబోయేటటువంటి భర్తకు తెలియకుండా నీ గతాన్ని దాచిపెట్టి ఒక అబ్బాయితో సీక్రెట్గా మాట్లాడావు. దాచిపెట్టినప్పుడు గీత వచ్చి నీకు చెప్పింది, ఏమే ఇక్కడతో ఆపేసే ఫ్యూచర్ పాడవుతుంది, ఇక్కడతో ఆపేసి చెప్పిందా లేదా? గీత చెప్పినటువంటి అమ్మాయి నీ జీవితాన్ని ఎందుకమ్మా చెడగొడుతుంది? ఈమె పోయి చెప్తేనే కదా ఇప్పుడు తెలిసేది వాళ్ళకి. ఆధారం చూపెట్టు. నమ్మకం అబ్బాయికి మొత్తం ప్రపంచం మొత్తానికి గీతనే చెప్పింది. ఎంత ఫూలిష్ గా ఆలోచిస్తున్నావు అవని నువ్వు. ఫూలిషా? శాడిజం మేడం ఇది, శాడిజం. ఆ అమ్మాయి ఒక భ్రమ, ఒక ఊహలో ఒక జీవితాన్ని నాశనం చేసేస్తుంది. నాదేం భ్రమ కాదు, ఊహ కాదు సార్, ఇదే నిజం. గీతనే చెప్పింది. మేడం నేను తనకి చాలా సార్లు చెప్తా మేడం. ఏం చెప్పినావు గీత? నేను చెప్పినా కదా, నువ్వే చెప్పినావు. ఇంకా నువ్వు అలా మాట్లాడుతున్నా, గీత ఏం మాట్లాడుతుంది? ఏంటి కళ్యాణ్ గారు అమ్మాయి అక్కర్లేదమ్మా, వద్దమ్మా. నీ ట్రైనింగ్ అక్కర్లేదు. నీ వ్యక్తిత్వం, నీ ప్రవర్తన ఈ కాల్ ద్వారా నువ్వు మారటానికి, ఇంకొక తప్పుడు స్టెప్ వేయకుండా ఉండటానికి నీ స్నేహం గడిగుడ్డి మాకేం అక్కర్లేదు. ఈ అమ్మాయితో నువ్వు మళ్ళీ విత్డ్రా అయ్యి ఫ్యూచర్లో ఇలా చేయకుండా ఉండటానికి నిర్ణయించుకుంటావా? నెంబర్ 1. నెంబర్ 2, ఏ సంబంధాలకైతే కనుక పాస్ట్లో నీ ద్వారా చెడగొట్టబడినాయో, నా దుర్బుద్ధి వల్ల, నా అపోహ వల్ల ఈ సంబంధాలను అన్నీ చెడగొట్టిందని అయ్యాను. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసలు ఎటువంటి తప్పు లేదు, ఆ అమ్మాయి మీద ఎటువంటి మచ్చ పట్టడానికి లేదు. వాళ్ళకి నువ్వే నీ నోటు ద్వారా చెప్పాలి. కేవలం సారీ సార్ అంటే సరిపోదు, అది సరిపోదు. అందమైన జీవితం వేదిక ద్వారా అది సరిపోదు. ఆ అమ్మాయి మీద పడినటువంటి మచ్చని కొంతవరకైనా కడగవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆడపిల్ల జీవితం ఏమనుకున్నావు? తల్లిదండ్రులు లేరు ఆ అమ్మాయికి. అట్లనే మేము పోలీసుల సపోర్ట్ కూడా తీసుకుంటాం, సైబర్ సపోర్ట్ తీసుకుంటాం. అప్పుడు ఇదేదో ఓన్లీ ఇక్కడతో అంత కాదు. నేను నోటికి వచ్చినట్టు మాట్లాడేయకు అమ్మా గీత. ఇంకా మేము ఇంకా అవన్నీ ఇచ్చినటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇచ్చాము. బతిమాలేమో అమ్మ నాయన బంగారం అని అన్నాం, అవి వినలేదు. కోపంగా మాట్లాడినా కూడా ఆమె వినదలుచుకోలేదు. ఆ అమ్మాయి పట్టిన కుందేలకు 3 కాళ్ళు. ఇంకా పోయిపోయి నీ జీవితం ఇంకా సర్వనాశనం చేయడానికి ఆ అమ్మాయి కంకణం కట్టుకుంది. నీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆధారాలతో పాటు గీత నువ్వు స్టూడియోకి రావాలమ్మా. మేడం అడ్రస్ చెప్తారు, కాంటాక్ట్ నెంబర్ చెప్తారు, మొత్తం ఆధారాలతో రా. ఇక్కడ నుంచి స్ట్రైట్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, సైబర్ క్రైమ్కి వెళ్దాం. సార్ ఇప్పుడు పోలీసులు ఇవన్నీ అంటే ఇంకా నా లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా సార్. మళ్ళీ మీరు పోలీసులు నువ్వు వేరే వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయొచ్చా? చెప్పు మేడం, ఒక్కసారి చూడండి కదా, ఇప్పుడు మళ్ళీ నా లైఫ్ స్పాయిల్ అవుతుంది. అందుకే కదా ఎంత సావధానంగా మాట్లాడారు డాక్టర్ గారు. ఎన్ని పాయింట్లు చెప్పారు నీకు ఇప్పటి వరకు, అమ్మ తల్లి అని. మరి సరే చెప్పు, ఏం చేద్దామో చెప్పు. మరి ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా పూరిస్తావు? నష్టం జరిగింది ఆ అమ్మాయి జీవితంలో, నీ మనస్సాక్షికి తెలుసు గీత కరెక్ట్ అని, అవునా కదా? తల్లిదండ్రులు లేనటువంటి ఆడపిల్ల అల్లారు ముద్దుగా ఒక అమ్మమ్మ దగ్గర పెరుగుతూ నానా కష్టాలు పడి ఆ పెద్ద ఆవిడ ఒక 4-5 సంబంధాలు తీసుకొస్తే ఫుట్బాల్లో తంతావా? ఎంత ధైర్యం అమ్మా నీకు? ఏం చేద్దాం? రెక్టిఫికేషన్ ప్రాసెస్ ఫస్ట్. అన్కండిషనల్ అపాలజీ చెప్పా అమ్మాయికి.
నెంబర్ 2 నీ జీవితంలో నేను ప్రవేశించను, నువ్వెవరో నేనెవరో అనేటటువంటి రెండో మాట. మూడో మాట, చెత్త బ్యాచ్లని కొంతమందిని పురమాయించి ఈ మొత్తం సంబంధాలు చెడగొట్టడానికి ప్రయత్నం చేసావో వాళ్ళ ద్వారానే లేదా నీ ద్వారానో వాళ్ళందరికీ నా అనాలోచితం వల్ల, నా మూర్ఖత్వం వల్ల ఇలా జరిగిందని చెప్పి మొత్తం నాదే తప్పు అని వాళ్ళకి చెప్పడం అనేది కూడా ఇందులో ఆఖరి భాగం, ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ 3 చేయడానికి నువ్వు రెడీగా కాదు చెప్పు. వెరీ గుడ్, రెడీ. ఓకే గీత, ఏమని చెప్తావు? ఏమని చెప్తావా అవనికి? అవన్నీ మంచిగా ఉండేదే కాదు సార్, తను నా ఫ్రెండ్ అనుకున్నా. సరేనమ్మా, ఇప్పుడు తన తప్పు తను తెలుసుకుంది. అమ్మా, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. స్నేహితుల మధ్యన విరోధం పెంపొందించాలనో లేదంటే స్నేహితులు విడగొట్టేటటువంటి ఆలోచన మా వేదికకి ఎప్పుడూ లేదు. అసలు ఇది స్నేహం కాస్త శత్రుత్వం అయ్యి జీవితాలు నాశనం చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఈ రోజు నుంచి స్నేహితులు కానే కాదు. అవనీలో పూర్తి స్థాయి రియలైజేషన్ వచ్చేంత వరకు దయచేసి నువ్వు అవనీ దగ్గర నుంచి దూరంగా ఉండు. ఓకే, ఆ అమ్మాయికి పూర్తిగా ఇప్పుడు మేము చెప్పినటువంటి అన్ని కండిషన్స్ ఇక్కడ మా సమక్షంలో అపాలజీ చెప్తుంది, లిఖితపూర్వకంగా ఇక్కడే ఒక డాక్యుమెంట్ రాస్తుంది తను, దట్ ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ లైఫ్, నీ జీవితంలోకి నేను ఎంటర్ అవును కూడా మా సమక్షంలోనే జరుగుతుంది. మూడో ముఖ్యమైనటువంటి అంశం, మొత్తం ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఇస్తే కనుక మన స్టూడియో నుంచే వాళ్ళందరికీ ఈ అమ్మాయి చేత ఫోన్ చేయించి ఏ పరిస్థితులు ఇదంతా జరిగిందని చెప్పి అక్కడ వరకు క్లోజ్ చేద్దాం, నీ మీద పడినటువంటి మచ్చ తూర్చేద్దాం. సరేనమ్మా గీత. ఓకే మేడం. అవన్నీ నువ్వు రేపు ఆఫీస్కి రావాలి. వస్తా మేడం. ఓకే గీత, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది నీకు ఓకే కదమ్మా? ఓకే మేడం, మీరు లేకపోతే నా లైఫ్ ఎలా ఉండేదో నాకు తెలియదు మేడం. నా పేరెంట్స్ లాగా మీరు నా గురించి అర్థం చేసుకుని నా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. రైట్ అమ్మా గీత, రేపు కలుద్దాం. గీతను కూడా రమ్మన్నారు కదా సార్ రేపు? అమ్మ గీత, నువ్వు ఉండాలి, ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఓకే రైట్. ఏం కళ్యాణ్ గారు, త్రోట్ కొంచెం ఇబ్బంది పడుతున్నట్లున్నారు, ఇన్ఫెక్షన్ ఉన్నట్లుంది. రైట్ అండి, ఇంకొక ఎపిసోడ్తో మరి మళ్ళీ కలుద్దాం. నమస్తే. గ్లాసుడైన చాలు నందిని పాలు, కడివిడైన నేమి కల్తీ పాలు. నందిని డైరీ.